తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఇచ్చిన సీట్లు పరిశీలన చేస్తే చంద్రబాబు నాయుడు ఒకటి డిసైడ్ చేసుకొని కడప జిల్లాలో 10 సీట్లు తెలుగుదేశం పార్టీకి రావని నిర్ణయించుకొని సీట్లు ఇచ్చినట్టుంది. రాయచోట ఆయన తీసుకుని పోయి రాజంపేట వేస్తాడు. 4 ఏళ్ల నుంచి కష్టపడి జెండా మోసి ఆర్థికంగా కోట్ల రూపాయలు పోగొట్టుకొని వైసీపీ వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులకు బలైపోయి 2 మాటలు జైలుకి పోయిన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి పొద్దుటూరు సీటు ఇలా కేవలం డబ్బు ఆధారంగా చేసుకొని IVR అని ఒకటి ఫోన్ పెట్టేది. దాంట్లో నీకు బాగా రాలే అనేది తనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి సీట్ ఇచ్చేది. పొద్దుటూరు సీటు చంద్రబాబు నాయుడిని తిట్టకుండా తూ అని ఎంగిలి మూసి పార్టీలోని వ్యక్తికి అభ్యర్థిగా నిర్ణయించినాడు. చంద్రబాబు నాయుడు గారు తనకు గాలి ఉంది, ఎట్లయినా ప్రభుత్వం నాదే వస్తుంది కాబట్టి నేనేం చేసినా చెల్లుతాదనే ఉద్దేశంతో, అంటే ఆయన చేతికి మట్టి ఎట్టకుండా తన జోబులో నుంచి డబ్బు ఖర్చు కాకుండా కడప జిల్లాలో సీట్లు రాకుండా పర్వాలేదు అనే ఉద్దేశంతోనే ఈ రకంగా చేసినాడు. పొద్దుటూరులో ప్రవీణ్ రెడ్డికి ఎంత అన్యాయం చేసినాడు. 4 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడినాడు, పార్టీ జెండా మోసినాడు. దిక్కు లేనప్పుడు ముందుకు వచ్చి ఇన్ఛార్జి తీసుకోవడము, 4-5 ఏళ్ళు సర్వీస్ చేయించుకోవడము, వాళ్ళకు మొండి చేయి చూపడము. ప్రవీణ్ రెడ్డికి అదే జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. అందులో సీటు ఎవరైతే పార్టీలో వ్యతిరేకంగా మాట్లాడి చంద్రబాబు నాయుడిని ప్రత్యక్షంగా తిట్టి దూషించి చేసినాడో పార్టీలో లేని వ్యక్తులకు సీట్లు ఇచ్చినాడు. ఇవన్నీ గమనించుకొని నేను తెలుగుదేశం పార్టీలో నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను.